భవత్ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 13 మంది మృతి. నరేంద్ర మోదీ హ్యాట్రిక్ విజయం, వరుసగా మూడోసారి దేశ రాజధానిగా రికార్డ్. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి, రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. జోరు వానను లెక్క చేయని రేవంత్ రెడ్డి, మహిళా సంఘాలకు బస్సుల పంపిణీ. హైదరాబాద్ లో భారీ వర్షం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్లో, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులు ఏటీఎంలుగా మారాయి, బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు. విశాఖ స్టీల్ మృతుల బాధితుల కుటుంబాలకు ఆయన పరామర్శించనున్నారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లాలో సీసీ కెమెరాలను ప్రారంభించిన తెలంగాణ డీజీపీ సివి ఆనంద్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్ర వల్లనే ప్రమాదాలు, బొత్స సత్యనారాయణ. ఆఫ్ఘనిస్తాన్ లో వన్డే సిరీస్ కు హార్దిక్ పాండ్యా దూరం. హైదరాబాద్ లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి. దిగ్గజ దర్శకుడికి అధికారిక వీడ్కోలు, తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం. పాకిస్తాన్ తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని కొత్తగా వైమానిక దాడులు చేసిందని, ఈ దాడిలో కనీసం 13 మంది మరణించగా మరో 14 మంది గాయపడ్డారని ఆఫ్ఘనిస్తాన్ లో బుధవారం తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ లోని కోస్ట్, కునార్ మరియు పక్తికా ప్రావిన్స్ లను లక్ష్యంగా చేసుకుని ఈ వైమానిక దాడులు జరిగాయని తాలిబాన్ ప్రధాన ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు. ఈ దాడుల్లో 11 మంది చిన్నారులు, ఒక మహిళ, ఒక వృద్ధుడు మరణించారని ఆయన తెలిపారు. ఈ దాడులపై పాకిస్తాన్ నుండి తక్షణమే ఎలాంటి స్పందన రాలేదు. ఆఫ్ఘనిస్తాన్ లోపల పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఫిబ్రవరి చివరిలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దాటి పాకిస్తాన్ పై దాడి చేసినప్పటి నుంచి పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య నెలల తరబడి భయంకరమైన పోరాటం జరుగుతుంది. దీనిలో వందలాది మంది మరణించారు. పాకిస్తాన్ లోపల ప్రాణాంతక దాడులు చేసే మిలిటెంట్లకు, ముఖ్యంగా తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ లేదా
టీటీపీగా పిలువడే పాకిస్తాన్ తాలిబాన్ కు ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం కల్పిస్తుందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. అమెరికా నేతృత్వంలోని దళాల గందరగోళ ఉపసంహరణ మధ్య 2021లో దేశంలో అధికారాన్ని చేజిచ్చినప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ ను పాలిస్తున్న ఆఫ్ఘన్ తాలిబాన్ కు ఈ బృందం భిన్నమైనప్పటికీ వారితో పొత్తు పెట్టుకుంది. కాబుల్ ను ఈ తరహా ఆరోపణలు ఖండించింది. దేశానికి అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా ఎన్నికైన ప్రధానమంత్రికి సేవలందించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం అభినందనలు తెలిపారు. ఈ చారిత్రాత్మక సందర్భం ఆయన నాయకత్వంపై ప్రజలించిన అంచలంచలమైన నమ్మకానికి, విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుందని ఆమె అన్నారు. పరిపాలన, ఆర్థిక పటిష్టత, సామాజిక పరివర్తన వంటి రంగాల్లో మీ పదవీ కాలం గణనీయమైన పురోగతిని సాధించింది అని ముర్ము ఎక్స్ వేదికగా పోస్టులో పేర్కొన్నారు. 2014 మే 26న తొలిసారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మోదీ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4398 రోజుల నిరంతర ప్రధానమంత్రి పదవి రికార్డును అధిగమించి భారతదేశానికి అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచారు. దేశానికి అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన అరుదైన గౌరవాన్ని పొందిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీకి హృదయపూర్వక అభినందనలు. ఈ చారిత్రాత్మక సందర్భం మీ నాయకత్వంపై భారత ప్రజలుంచిన అంచలంచలమైన నమ్మకానికి, విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుందని రాష్ట్రపతి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన అహంకారం, అభద్రతాభావం, తీవ్ర నిరాశతోనే రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు, తప్పుడు ప్రచారాలకు దిగజారుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందంటే అది రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీల దయాదాక్షిణ వల్లేమీ కాదు. నేను అమర్పేట్, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో ఢిల్లీకి వెళ్లాను. రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తెలంగాణ ప్రజలకు, నా నియోజకవర్గానికి, నా పార్టీకి మాత్రమే నేను జవాబుదారిని అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి. ప్రెస్ క్లబ్ అయినా లేదా అమరవీరుల స్తూపం ముందైనా సరే నేను చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు. తాను తెలంగాణకు రావాల్సిన ఏ ఒక్క ప్రాజెక్టునైనా అడ్డుకున్నానని నిరూపిస్తే తక్షణమే రాజీనామా చేస్తారని, దీనిపై సీనియర్ జర్నలిస్టుతో కమిటీని వేసి విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు, మెట్రో ఫేజ్ 2 పై సీఎం చేసిన ఆరోపణలు ఆయన తిప్పికొట్టారు. మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని వెల్లడించారు. తుమ్మిడిహట్టి అపాయింట్మెంట్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఆధారం లేని ఆరోపణలు మానేసి పద్ధతిగా, అధికారికంగా అపాయింట్మెంట్ కోరాలని సూచించారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ అవినీతి తప్పుడు నిర్వహణలో మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశాయని కిషన్ రెడ్డి విమర్శించారు. పంపిస్తారా, ఢిల్లీలో ఉన్నటువంటి జర్నలిస్టుతో పంపిస్తారా, ఒక కమిటీ ఏర్పాటు చేద్దాం. వాళ్ళను ముందు నువ్వు చెప్పు, ఏ రకంగా ఏ ఒక్క ప్రాజెక్టు ఏ రోజైనా ఎక్కడ నేను అడ్డుకున్నానేమో జర్నలిస్టుల ముందు చెప్పు. జర్నలిస్టులు నివేదిక ఏది ఇస్తే ఆ నివేదికని కట్టుబడి ఉంటాను. రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను. మీలాగా చిల్లర మాటలు మాట్లాడండి. ఈరోజు సీనియర్ జర్నలిస్టులు ఢిల్లీలో ఉన్న వాళ్ళైనా, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైనా మనం పంపిద్దాము. మీరు వాళ్ళు ఏ మంత్రిత్వ శాఖకి వెళ్తారా, ఏ అధికారి దగ్గరికి వెళ్తారా, ఏ ఫైల్ చూస్తారా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తారా, నిరూపించు. నీకు తెలిసినటువంటి సాక్ష్యాలు ఏదైనా ఉంటే నిరూపించు. పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదు, తాటాకు చప్పులకు కూడా వెన్ను తిరిగే వ్యక్తిని కాదు. ఈ రోజు ఏదైతే గత శాసనసభ ఎన్నికల్లో మీరు తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చారో వాటి మీద చర్చకు సిద్ధంగా ఉన్నారని అడుగుతా ఉన్నా. ప్రెస్ క్లబ్ లో చర్చకు వస్తావా, లేకపోతే తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర చర్చకు వస్తావా? నేను సిద్ధంగా ఉన్నా. ఈ రోజు ఏ గ్యారంటీ అమలు చేశావని అడుగుతా ఉన్నా. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కార్యక్రమాలను కొనసాగించారు. మహిళల ఆర్థిక సాధికారత లక్ష్యంగా మంగళవారం సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మహిళా శక్తి మహాసభలో ఆయన పాల్గొన్నారు. కుండపోత వర్షంలోనూ తన సహచర మంత్రులతో కలిసి వేదికపైకి చేరుకున్న ముఖ్యమంత్రి మహిళా స్వయం సహాయక సంఘాల కోసం కేటాయించిన 553 కొత్త ఆర్టీ బస్సులను ప్రారంభించారు. సభ జరుగుతున్న సమయంలో నగరంలో భారీ వర్షం కురిసింది. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆయన జెండా ఊపి బస్సులను లాంఛనంగా ప్రారంభించడంతో పాటు స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన హైట్ ఛార్జీల చెక్లను పంపిణీ చేశారు. ఇందిరా మహిళా శక్తి వంటి వినూత్న పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమానికి చేపట్టింది. ఈ పథకంలో భాగంగా మహిళా సంఘాలు కొనుగోలు చేసిన బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు టీఎస్ఆర్టీసీ లీజు ప్రతిపాదికన అందజేస్తారు. రోజు తెలంగాణ రాష్ట్రంలో 55-60% మహిళలు ప్రజా ప్రతినిధులుగా ఈనాడు మీరు బాధ్యత నిర్వహించి సమర్థవంతమైన పరిపాలనను అందించగలిగిన శక్తి మీ దగ్గర ఉన్నదని ఈరోజు మీరు నిరూపించుకున్నారు. ఇదే కాదు, చట్టసభలలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా,
కేంద్ర మంత్రులుగా మీరు రాణించాలని 2013లోనే శ్రీమతి సోనియా గాంధీ గారు చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి, 33% ఇవ్వాలి అని 2013లోనే రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసిన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో 33% మహిళలు శాసనసభలో, పార్లమెంటులో, రాష్ట్రంలో, కేంద్రంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాష్ట్ర మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా రాణించబోతున్నారు. దీనికి ప్రధానమైన కారణం శ్రీమతి సోనియా గాంధీ గారని ఈనాడు మా ఆడబిడ్డలకు నేను గుర్తు చేస్తున్నా. అందుకే ఎప్పుడైతే ఇందిరమ్మ రాజ్యం వస్తుందో అప్పుడే మా ఆడబిడ్డలకు గుర్తింపు, గౌరవం ఉంటుంది. పొదుపు సంఘాలు ఆనాడే మొదలైన పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఆ పొదుపు సంఘాలే మహాలక్ష్మి గ్రూపులుగా, స్వయం సహాయక సంఘాలుగా ఎదుగుతూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 67 లక్షల మంది ఆడబిడ్డలు సంఘాలుగా సెర్ప్ పేరు మీదనో, మెప్మా పేరు మీదనో పట్టణాలలో ఈరోజు ఈ మహిళలు పనిచేస్తున్నారు. అందుకే గత ప్రభుత్వంలో 4,000 కోట్ల రూపాయలు మీ సున్నా వడ్డీని ఎగగొట్టిపోయినరు. కానీ ఆడబిడ్డలతో పెట్టుకున్న వాళ్ళు అధికారంలో ఎవరైనా ఉంటారా? అందుకే రొట్టెలు చేసేటప్పుడు సలాకి ఎర్రగా కాల్చి ఎట్లయితే వాత పెట్టినరో, వాత పెడితే ఇవాళ మా అక్కలు పెట్టిన వాతలకు అధికారం దిగిపోయి కొంతమంది ఫామ్ హౌస్లో పండుకొని ఏడుస్తున్నారు. అలాంటి అక్కలు మీ ఆశీర్వాదంతో మీ అండగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వం 48 గంటల్లోనే డిసెంబర్ 9, 2023 నాడు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని ఇవ్వాలి అని అసెంబ్లీ సాక్షిగా మొట్టమొదటి బస్సును ప్రారంభించి ఆ బస్సులో మా తోడబుట్టిన ఆడబిడ్డలను అందరినీ బస్సు ప్రయాణంలో తీసుకెళ్ళి జాతికి అంకితం చేసినాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు 10,500 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డల కోసం ఆర్టీసీ కార్పొరేషన్కి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఇక్కడున్న మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా. 2023 డిసెంబర్ 7, 9 తర్వాత ఎక్కడైనా ఏ బస్సులో అయినా ఏ ఆర్టీసీ కండక్టర్ అయినా ఒక్క రూపాయి కానీ ఒక్క పైసా కానీ. నైరుతి రుతుపవనాల ఆగమనానికి ముందే తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఎదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం మంగళవారం రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం కూడా వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాలో ఇదే తరహా వాతావరణం కొనసాగనుంది. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశిస్తున్న తరుణంలో ఈ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల నివాసితులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ సేవలన్నింటినీ ప్రజలకు మరింత సులభంగా చేరువ చేసేందుకు ఒక ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ను అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మనమిత్ర వాట్సాప్ ప్లాట్ఫామ్కు కొనసాగింపుగా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సేవలు పొందేలా ఈ యాప్ను రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో నిన్న రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రాంతాల తరహాలోనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనమిత్ర సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఆర్టీజీఎస్ ఎవరి సిస్టమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పాలనా విధానాలపై కేంద్రం ఆసక్తి చూపిస్తుందంటూ త్వరలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో వీటిని వివరించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో ధాన్యం కొనుగోలు వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భువనగిరిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ధాన్యం దిగుబడుల అంచనాలను రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కేంద్రానికి సరైన ఇండెంట్ పంపలేకపోయిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్రం నిర్వహించదని, రాష్ట్రాలు కొనుగోలు చేసిన ధాన్యానికి మాత్రమే రియంబర్మెంట్స్ అందిస్తుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్త సేకరణలో దాదాపు 50% తెలంగాణ నుంచే జరిగినప్పటికీ కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలను పక్కన పెట్టి వాస్తవాలను దాచిపెడుతూ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు. ఇదే క్రమంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులు సీఎం రేవంత్ రెడ్డికి ఏటీఎంలుగా మారాయని రామచంద్రరావు స్పందన ఆరోపణలు చేశారు. తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, కేవలం గాంధీ సరోవర్ ప్రాజెక్టుకే తమ అభ్యంతరమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేసే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. అలాగే కాళేశ్వరం అవినీతి అంశంలో కేసీఆర్ను కాపాడేందుకు ప్రభుత్వం కాలయాపన చేస్తుందంటూ ఆయన ఆరోపించారు. రేపు రాబోయేటటువంటి ఎల్ఎన్టీ మన మెట్రో ఎక్స్పాన్షన్ కూడా, ఆ ఎక్స్టెన్షన్ అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం తన వాటా ఇస్తుంది. మీ ఎప్పుడు కూడా మొన్న మనోహర్ కటార్ కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడారు, బ్రేక్ఫాస్ట్ మీటింగ్ చెప్పారు. హైదరాబాద్ సిటీకు మెట్రో ఏ విషయంలో కూడా మేము వెనకబోయలేదు, మీకు ఎంత కావాలో అంత మీకు చేస్తాం, మీరు దానికి డిపిఆర్ ఇవ్వండి, ల్యాండ్ ఎక్విజిషన్ చేయండి, మీరు తప్పకుండా మెట్రోకు పూర్తి సహకారం ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. నేను కూడా చెప్తా ఉన్నాను, ఇది ప్రజలకు రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి తప్పుడు సమాచారాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఒకటే. వాళ్ళు మా మీద అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్పడానికి ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ భయపడుతున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బలం పెరుగుతుంది కాబట్టి. వాళ్ళిద్దరు కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ని వ్యతిరేకించారు. వాళ్ళిద్దరు కూడా కలిసి ఉమెన్ రిజర్వేషన్ వ్యతిరేకించారు. వాళ్ళిద్దరు కలిసి స్టాలిన్ ఆ రోజు పిలిస్తే చెన్నైకు వీళ్ళు పోయి డీలిమిటేషన్ దాని మీద వీళ్ళిద్దరు కలిసిపోయారు, బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం మీద ఒక విచారణ జరపకుండా కాలయాపన చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారిని వారు రక్షించాలి కాబట్టి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని అప్పుడు ఓటుకు నోటు కేసులో కేసీఆర్ గారు అప్పుడు రక్షించారు కాబట్టి ఇది క్విట్ ప్రో క్యో, ఒకరినొకరు రక్షించుకుంటున్నారు. నీ అవినీతిని నేను రక్షించాను, నా అవినీతిని నువ్వు రక్షించు అని చెప్పేసి ఇద్దరు కలిసి, ఇది వాళ్ళ మధ్యన ఉన్నటువంటి లోపాయకార బంధం. ఇది బీజేపీకు, మా నాయకులకు, బీఆర్ఎస్తో కానీ ఏ పార్టీతో కానీ లోకాల సంబంధం ఉండదు, ఒప్పందం ఉండదు, వాళ్ళకు ఒప్పందం ఉన్నది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం బయలుదేరారు. అక్కడ విశాఖ స్టీల్ మృతుల బాధితుల కుటుంబాలకు ఆయన పరామర్శించనున్నారు. ఈ పర్యటన ద్వారా బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని జగన్ నిర్ణయించుకున్నారు. వారి కష్టాల్లో పాలు పంచుకొని వారికి ధైర్యం చెప్పే అవకాశం ఉంది. ఈ పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ₹1 ప్రతి కార్మికుడికి ఇచ్చి తోడుగా ఉన్న నేపథ్యం పరిస్థితులు ఏ రకంగా జరిగాయో అదే మాదిరిగా ప్రతి ఎంప్లాయీకి మేము ఇంతకు ముందు చేసి చూపించినాం. మేమేదైతే చేసి చూపించినామో అదే మిమ్మల్ని కూడా చేయమని అడుగుతా ఉన్నాం. మేమేం ఎక్కడ కూడా అన్యాయంగానో లేకపోతే మేము చెయ్యనిది మిమ్మల్ని చేయమని చెప్పి అడగడమో చెడగడంలా మేమేదైతే చేశామో అదే చేయమని అడుగుతా ఉన్నాం. వెంటనే వాళ్లకు ఈ 1,45,00,000కు అదనంగా వాళ్ళకి ఏదైతే వస్తా ఉన్నదో దాంట్లో నీ ప్రమేయం ఏదైతే లేదో వాళ్ళకు సంబంధించిన గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాడ్యుటీ, రిస్క్ ఇన్సూరెన్స్ ఈ రూపేణ వాళ్ళకు వస్తా ఉన్న 1,45,00,000 ఏదైతే వస్తా ఉందో దానికి అదనంగా మరో ₹1,00,00,000 ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అదే మాదిరిగా ఉద్యోగాలు కూడా వెంటనే ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా నా పక్కన చెల్లి భాగ్యం ఇక్కడే ఉంది. వాళ్ళ కుటుంబం కూడా ఇదే మాదిరిగానే సంవత్సరం 14 నెలల కిందట 14 వాళ్ళ భార్య ఇక్కడే ఉంది. 1/4/2025లో చనిపోయిన పెంటయ్యన్న కుటుంబానికి కూడా ఇదే ప్యాకేజ్ కూడా వాళ్ళకు కూడా వర్తింపచేసి వాళ్ళ కుటుంబానికి కూడా ఇదే మాదిరిగానే ఆదుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమికి ఇద్దరికి కూడా గట్టిగా వీరిద్దరికీ కూడా చెప్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి వెంటనే చిత్తశుద్ధి చూపండి, ఎంప్లాయీస్కి తోడుగా ఉండండి. మీరు కూడా అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసినట్టుగానే మీరు కూడా ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం మేము చేసినట్టుగానే తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపి ఇది జరగకుండా కూడా ఆపే కార్యక్రమంలో చిత్తశుద్ధిని కూడా చూపండి అని చెప్పి కూడా గట్టిగా వీళ్ళందరికీ కూడా కోరుతారు. ఆదిలాబాద్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన భద్రతా సేవలు అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కట్టుబడి ఉందని రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా 300 నూతన సీసీటీవీ కెమెరాలను డీజీపీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత, నేర నియంత్రణలో సాంకేతికత కీలకంగా మారుతుందన్నారు. అనంతరం మొక్కలు నాటి పచ్చదనం ప్రాముఖ్యతను వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ కెమెరాల్లో 220 సీసీటీవీ కెమెరాలు, గ్రామీణ ప్రాంతాల్లో 80 సీసీటీవీ కెమెరాలు, పట్టణ ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ, సిఐడి, ఏసీబీ డీజీ చారుసింహ, మల్టీజోన్ 1 ఐజీఎస్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీ అడ్విన్ పి మౌనిక ఐపీఎస్, ఉట్నూరు ఏఎస్పీ రుత్విక్ సాయి, కొట్టే ఐపీఎస్, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐబీ సునీల్ కుమార్, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాదంలో గాయపడి కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, కేకే రాజులతో కూడిన బృందం పరామర్శించింది. అనంతరం మీడియాతో బొత్స మాట్లాడుతూ ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు చనిపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. బాధితులు కోరుతున్న పరిహారం గొంతమ కోరిక కాదని, ప్రభుత్వం వారి డిమాండ్లను తక్షణమే అంగీకరించాలని తెలిపారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్టీల్ ప్లాంట్ ను తమ తాబేదారులకు కట్టబెట్టేందుకు, ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. ఈ కుట్రల వల్లే ప్లాంట్ లో వరుస ప్రమాదాలు జరుగుతూ కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ నుంచి సమర్థులైన, అనుభవజ్ఞులైన అధికారులను దొడ్డిదారిన బదిలీ చేయడం వల్లే ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుందని బొత్స విమర్శించారు. ఇప్పటికే దాదాపు 10,000 మంది శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులను అన్యాయంగా తొలగించారని, ఇకనైనా బలవంతపు వీఆర్ఎస్ చర్యలను ఆపాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్ తరహాలో ₹1,00,00,000 చొప్పున పరిహారం ఇవ్వాలని, ఈ విషయంలో వైసీపీ రాజులేని పోరాటం చేస్తుందని తేల్చి చెప్పారు. అలాగే బాధితులను పరామర్శించేందుకు జగన్ రేపు విశాఖలో పర్యటిస్తారని వెల్లడించారు. సుమారు 8 మంది చనిపోవడం, 8 మంది చనిపోయారు. ఓ 3 వచ్చి ఇప్పటికే సివిల్ హాస్పిటల్లో ఉన్నారు. అందులో ఇద్దరికి 90% అబోవ్ 90% వరకు బర్నింగ్స్ ఉన్నాయంటున్నారు. మరి కిమ్స్ హాస్పిటల్ ఇంకో 3 ఉన్నారు, 40% అబోవ్ ఉన్నాయని అంటున్నారు. వారిని కూడా తొలగించి వస్తాం. మరి గిట్టిన బాధను ఎవరైతే చనిపోయారో వాళ్ళని మనం తేలేం, కానీ ఆ కుటుంబాలకి మా ప్రకారమైన సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రభుత్వ తాలూకా అసత్వాన్ని ఈ నేపథ్యంలో చెప్పక తప్పదు. సంఘటన ఎటువంటి అయినప్పటికీ కూడా మాట్లాడే తప్పదు. ఒకటే కాన్సెప్ట్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రైవేటీకరణ చేయాలి, స్టీల్ ప్లాంట్ వచ్చి వాళ్ళ తాబేదారులకి అది కట్టబెట్టాలనే ఆలోచన తప్ప, ఈ ప్రాంతంలో పనిచేస్తే స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న సుమారు 20,000 మంది తాలూకా శ్రేయస్ కానీ, ఈ ప్రాంతం తాలూకా శ్రేయస్ కానీ, ఏదైతే విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు అనే నినాదం ఏదైతుందో దాన్ని కాపాడడానికి కానీ ఏ ప్రయత్నం చేయట్లేదు. ఆఫ్ఘనిస్తాన్ లో జరిగే వన్డే సిరీస్ కు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం కానున్నారు. అతను స్వల్పంగా కాలు నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. పాండ్యా బిజినెస్ అంశంలో మంగళవారం బెంగళూరులో సిఓఈ క్లియరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్ లో ఆడాలన్న ఉద్దేశంతో పాండ్యా చాలా ప్రాక్టీస్ చేశారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ లో 10 ఓవర్ల బౌలింగ్ కూడా వేశారు. వాస్తవానికి ఆఫ్ఘాన్ తో సిరీస్ కు పాండ్యా ఫిట్ గా ఉన్నట్లు బీసీసీఐ ప్రకటించింది కూడా. కానీ అకస్మాత్తుగా అతను మళ్లీ గాయపడినట్లు తెలుస్తుంది. జూన్ 11 నుంచి ఆఫ్ఘనిస్తాన్ లో జరిగే వన్డే సిరీస్ లో పాండ్యా ఆడుతారని భావించారు. కానీ తాజాగా కాలు నొప్పి పెరగడంతో అతను మరో 2 వారాల పాటు బెంగళూరులోనే ఉండనున్నట్లు తెలుస్తుంది. చాలా స్వల్ప స్థాయిలో కాలుకి గాయమైందని, బలహీనంగా ఉన్న కండరాల వల్ల నొప్పి వస్తుందని, ఇదేమీ ఎక్కువ రోజులు ఉండే నొప్పి కాదని, కానీ బడువు పడకుండా చూసుకోవాలని బెంగళూరులోని సిఓఈలోని ఫిజియోలు, ట్రైనర్లతో పాండ్యా కోలుకున్నట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. గిల్ నేతృత్వంలోని వన్డే బృందం ఇవాళ మొహాలీలో ట్రైనింగ్ లో పాల్గొననుంది. ఆ తర్వాత ధర్మశాలకు వెళ్తుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు బుధవారం ఉదయం ట్రెండింగ్ లో స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. అయితే బంగారం ధరలకు భిన్నంగా వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. బుధవారం ఉదయం ట్రెండింగ్ వివరాల ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹10 పెరిగి 1,53,170కి చేరింది. మంగళవారం ముగింపు సమయానికి ఈ ధర 1,53,160గా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 10 మేర పెరిగి 1,40,410 వద్ద నిలిచింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 1,14,880గా నమోదైంది. మరోవైపు వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. 100 గ్రాముల వెండిపై 10 తగ్గి 26,990కి చేరింది. ఇక కిలో వెండి ధర 100 మేర క్షీణించి 2,69,900 వద్ద కొనసాగుతుంది.
దిగ్గజ చలనచిత్ర దర్శకుడు భారతీరాజా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ప్రకటించారు. తమిళ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన అసమాన సేవలకు ఆయన స్థాయికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. భారతీరాజాకు అధికారిక లాంఛనాలతో తుది విడుకోలు పలకాలంటూ తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ TFAPA చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంతకుముందు TFAPA ముఖ్యమంత్రికి ఒక విజ్ఞప్తి చేస్తూ తమ వ్యవస్థాపకుడైన భారతీరాజాకు ప్రభుత్వ గౌరవం కల్పించాలని కోరింది. దీనిపై వెంటనే స్పందించిన సీఎం విజయ్ ప్రభుత్వ గౌరవ వందనంతో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం పట్ల నిర్మాతల సంఘం హర్షం వ్యక్తం చేసింది. అంతకుముందు భారతీరాజాకు సీఎం విజయ్ ఘన నివాళులర్పించారు. చెన్నైలోని దర్శకుడి నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 13 మంది మృతి. నరేంద్ర మోదీ హ్యాట్రిక్ విజయం, వరుసగా మూడోసారి దేశ రాజధానిగా రికార్డ్. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి, రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. జోరు వారాను లెక్క చేయని రేవంత్ రెడ్డి, మహిళా సంఘాలకు బస్సుల పంపిణీ. హైదరాబాద్ లో భారీ వర్షం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్లో, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులు ఏటీఎంలుగా మారాయి, బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు. విశాఖ స్టీల్ మృతుల బాధితుల కుటుంబాలకు ఆయన పరామర్శించనున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లాలో సీసీ కెమెరాలను ప్రారంభించిన తెలంగాణ డీజీపీ సివి ఆనంద్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్ర వల్లనే ప్రమాదాలు, బొత్స సత్యనారాయణ. ఆఫ్ఘనిస్తాన్లో వన్డే సిరీస్ కు హార్దిక్ పాండ్యా దూరం. హైదరాబాద్ లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి. దిగ్గజ దర్శకుడికి అధికారిక వీడ్కోలు, తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.